ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా భూమి, నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? మిమ్మల్ని కలవాలనిపించింది. మొన్న కూడా సరిగ్గా మాట్లాడలేదు కదా, అందుకే వచ్చేసాను. ఏమైందా ఆంటీ? అంతగా ఏం ఆలోచిస్తున్నారు? ఏ విషయాల్లోనో టెన్షన్ పడుతున్నారు? ఏమీ లేదు భూమి. నా ఆలోచనంతా పూర్ణి పెళ్లి గురించే. నీకు తెలుసు కదా, పూర్ణికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. తనకెవరూ ఓ పట్టాన నచ్చడం లేదు, ఇంకా బెటర్ ఆప్షన్స్ కావాలంటోంది. నేను చూపించే మ్యాచెస్ అన్నింటినీ ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తోంది. పూర్ణి ఎవరిని సెలెక్ట్ చేసినా మంచి కుటుంబం కావాలి, జాతకాలు చక్కగా మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా చూడాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా అపూర్వా, నిజంగా నీ మొహం ఇలా చూస్తుంటే అబ్బా విజయ్ గర్వంతో వెలిగిపోతోందమ్మాయి. ఆ విజయ్ గర్వానికి కారణమేంటో ఆ కేపీలో ఉన్న ధైర్యాన్ని చంపేశాను పిన్ని. ఆ భయాన్ని ధైర్యాన్ని ఏదో పిట్టను కాల్చి చంపేసినట్టు చెప్తున్నావేంటి? నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మాయి. జరిగింది చెప్తే వాళ్ళో ధైర్యాన్ని చంపేశానని నువ్వే ఒప్పుకుంటావు. అయితే ఏంటో చెప్పు, చెప్తా విను. చంపేశావమ్మాయి. అబ్బా నీ తస్సరవల బొడ్డు అని అప్పుడెప్పుడో రావుగోపాలరావు గారు అన్నారు. ఇప్పుడు నిన్ను నీ గర్వాన్ని చూస్తుంటే నా కనాలనిపిస్తుంది అమ్మాయి. అమ్మాయి అపూర్వ, నీ తస్సరవల బొడ్డు ఆ కేపీ గడికి గట్టిగా స్ట్రోక్ ఇచ్చావన్నమాట. నువ్వు సూపర్ అమ్మాయి. అమ్మాయి, నువ్వే హుషారుగా ఉన్నావనుకుంటే మీ అమ్మాయి నక్షత్ర పదునెక్కిన కత్తిలా మరింత హుషారుగా ఉంది. తన జోష్లో మనం ఇక్కడ ఉన్నామన్న ధ్యాస లేదు చూసావా? ఎవరో ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్తున్నట్టుంది పిన్ని, అందుకే అంత హుషారుగా ఉంది. తను పాడుతున్న పాట ఏంటి, నువ్వు అంటున్న మాట ఏంటి? తను వాళ్ళ గగన్ బావకి ఘనంగా క్యారేజీ తీసుకెళ్తోంది. కావాలంటే నువ్వే అడుగు. నక్షత్ర ఇలారా. ఏంటి మమ్మీ? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? బావ దగ్గరికే. ఆ క్యారేజు బావకి మమ్మీ. చెప్పాను కదమ్మాయి. నువ్వు ఆగు పిన్ని. చూడు నక్షత్ర, నీ జోరు కాస్త తగ్గించుకోవాలి. అతను ఒప్పుకోకుండానే అతని చుట్టూ తిరిగితే అలుసైపోతావే. అలుసైనా పులుసైనా నేను బావ చుట్టూ తిరగకుండా అయితే ఉండలేను మమ్మీ. మమ్మీ, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. బావకి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడేంటి ఇలా రిజెక్ట్ చేస్తున్నావు? అది కాదు బేబీ. మనం కావాలని అతని చుట్టూ తిరుగుదాం అనుకున్నా అతను వద్దనుకుంటే మనం ఏం చేయగలం చెప్పు? ఏదో ఒకటి చేయాలి మమ్మీ. అందుకే కదా నేను బావ చుట్టూ తిరుగుతూ బావని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నువ్వు కూడా మా పెళ్లి చేయడానికి ట్రై చేయి. అది కాదు బేబీ. మనం ఇలా ప్రయత్నిస్తూ మీ డాడీకి దొరికిపోతామేమోనని భయంగా ఉందే. దొరికిపోతే మహా అయితే ఏం చేస్తారు? డాడీ నన్ను చంపేస్తారు. అంతే కదా మమ్మీ? నేను బావని ఇంప్రెస్ చేయలేకపోయినా, నువ్వు నాకు బావతో పెళ్లి చేయలేకపోయినా జరిగేది అదే. ఎలా చచ్చిపోయినా నక్షత్ర నా కోసం చచ్చిపోయిందని బావ లైఫ్ లాంగ్ నన్ను గుర్తుపెట్టుకుంటాడు. బావ లేకపోతే నేను బ్రతకలేను మమ్మీ. సారీ మమ్మీ.
బాయ్ బాయ్ గోరింటాకు. ఆ, 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 అయిపోయింది అయిపోయింది. ఏంటి పిన్ని ఇది ఇంత తెగించేసింది? నాకొకటి మాత్రం అర్థమైందమ్మాయి, దీని పట్టుదల చూస్తుంటే చావనైనా చస్తుంది గాని ఆ గగన్ గాని మాత్రం వదులుకోదు. అయితే నువ్వు దీని మీద ఆశలైనా వదులుకోవాలి, లేదా ఆ గగన్ గడికిచ్చి పెళ్ళైనా చేయాలి. అంతేనా? అంతే అమ్మాయి. ఇప్పుడు నువ్వు చాలా తగ్గాలి. నువ్వు శారద దగ్గరికెళ్ళి తన కాళ్లే పట్టుకుంటావో కాళ్ల మీద పడతావో నీ ఇష్టం. గగన్తో పెళ్లికి శారద నొప్పించావే అనుకో, అమ్మ మాట ఆ పిల్లోడు ఎలాగూ కాదండి కనుక ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయినట్టే. ఆ సార్, భూమిని పిలువు. అలాగే సార్. చెప్పండి సార్. భూమి, లెటర్ డిక్టేట్ చేస్తాను, రాసుకో. ఓకే సార్. సుమిత్ర మేనే ఏంటి మ్యాజిక్ నేర్చుకున్నావా? ఏం లేదు సార్, చెప్పండి. హలో మిస్. అమ్మో వద్దు, నేనే రాసుకుంటాను. అదేంటి సార్, మీ పియ్యగా నేనుండగా మీరు రాసుకుంటే అది మీకెంత అవమానం. నా బాస్ అలా అవమానపడ్డం నాకిష్టం లేదు. వద్దు తల్లి, నేనే అవమానాలు పడ్ను. నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వు తెలుగులో రాసుకుంటావు. అది నిజమైన అవమానం. ఓ, అదా మీ ప్రాబ్లం. అయితే మీరు తెలుగులోనే చెప్పండి, నేను తెలుగులోనే రాసుకుంటాను. మిస్ భూమి, ఎస్ సార్. మెయిల్స్ అయినా లెటర్స్ అయినా కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే నడుస్తుంది. అయితే నాకు ఇంగ్లీష్ నేర్పించండి. హలో, I told you this. I'm your boss, not your teacher, okay? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా బాస్ మాత్రమే కాదు, నా టీచర్ అని కూడా చెప్తున్నారు. అంతే కదా సార్? చూడు భూమి, నెల నెలా నీకు జీతం ఇస్తాను, నీ పని కూడా నేనే చేసుకుంటాను. నీకు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుంటే ఎక్కడైనా ట్యూషన్కి వెళ్ళు, నేర్చుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.